వనపర్తి జీపీఎఫ్ మిత్రులందరికీ నమస్కారం. మాకు నేను వనపర్తి చూడాలనుకున్నా కానీ 60 సంవత్సరాలు వచ్చిన ఇవాళ చూడగలిగింది. ఎందుకంటే నాకు వనపర్తిలో నేను 10th ఉన్నప్పుడు వనపర్తిలో నాకు మెకానికల్ డిప్లొమా సీట్ వచ్చింది. పాలిటెక్నిక్ అప్పుడు ఫేమస్ కాలేజ్ ఇద్దరు కాదు, కానీ నేను రాలేదు. నాకు అప్పుడు చిన్నప్పుడు తెలియదు కదా, వనపర్తిలో అన్నం దొరకదు, ఆ ఊరు కానీ రోడ్డు ఉండదు అని చెప్పేవాడు అనమాట. ఆ టైంలో అక్కడ డ్రాప్ అయిపోయి హైదరాబాద్ పాలిటెక్నిక్ జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ ఉంది కదా, దాంట్లో జాయిన్ అయింది ఎలక్ట్రికల్. అక్కడ నుంచి బీటెక్ చేసి మళ్ళీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ అటు ఇటు కాకుండా సో మీరందరూ వేరియస్ యూనియన్స్ అసోసియేషన్ లీడర్స్ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కలవడం కూడా ఆలోచన. ఈ విషయం మీ అందరి నోటీస్లో ఉంది. మన ప్రతి యూనియన్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా దీన్ని జీపీఎఫ్ కావాలి అని ఒక 10 పాయింట్లు ఒక పాయింట్ రాస్తున్నాం, కానీ మనం దాన్ని సాధించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ముందు నేనెవరు చెప్పాలి. నా పేరు మంగళ, నేను ఏపీఎస్బి ఇంజనీర్స్ అసోసియేషన్ చేస్తున్నాడు. కాబట్టి దీని గురించి కూడా మనము అందరం కలిసి ఒకరోజు కూర్చొని ఫస్ట్ ఒక గ్రూప్ తయారు చేసుకొని మళ్ళా మా ఎంతమంది ఉన్నాం ప్రతి సర్కిల్ అందరం జమ అయ్యి వాటి డిస్కస్ చేసుకొని మన అభిప్రాయాలు పూర్తిగా ఏకాభిప్రాయానికి వచ్చి అందరము మన సారాంశము సార్ దృష్టికి తీసుకోవాలి. కాకపోతే ఇదైతే మొత్తం పాజిటివ్గానే అనిపిస్తుంది నాకు. కాబట్టి అదే తర్వాత ముందరికి పోదామని కూడా ఈ 2-3 రోజులు అయిపోగొట్టి మీకు ఎందుకంటే మన డిసిషన్ చేసుకున్నారు. మీ మాటలను బట్టి కొంచెం నమ్మకం కలుగుతుంది మాకు. మేము 10/2/2004లో జాయిన్ అయినాం సార్. కాంట్రాక్ట్ బేసిక్ అని 2 బ్యాచ్లు ఉంటాయి. ఒకటే నోటిఫికేషన్ 2003లో వచ్చింది, 2004లో ఇచ్చారు. మిగిలిన వాళ్ళు మా సర్కిల్లో ఒక 35-40 మంది ఉంటారు. అది కాక కంపారిటివ్ లోన్స్ ఇంకా మిగతా వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. కొంతమంది రిటైర్డ్ అయ్యారు. ఓవరాల్గా 50 బిలోనే ఉంటారు మా దగ్గర. అందరికి మొబిలైజ్ చేసి ఒక యూనిట్ లాగా అయ్యి ఫస్ట్ ఒక గ్రూప్ పెట్టుకొని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము. మేము ఎట్లా చెప్తున్నామో మీరు కూడా గవర్నమెంట్కి మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఎట్లా అవుతుంది ఎట్లా కాదనేది వాళ్ళకి వివరంగా ఇస్తే వాళ్ళు చెవుస్తారు. ఇది అవుతుంది, మాకు బర్డెన్ రాదు, ఈ రకంగా పోతే అవుతుంది అనేది వాళ్ళకి వివరంగా క్లుప్తంగా చెప్తే వాళ్ళు వేసి ముందుకు పోతారు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో మాట్లాడు మరి ఇట్లా జీపీ కొరకు సార్ కేసు వేసిందంట. అంటే మన ఇంతకుముందు అది సార్ మళ్ళీ 5-5 వేసినా సార్, అంటే అంతా ఒట్టించి వెళ్ళి ఇంత పక్కకు పెట్టండి. మంగళాల్ సార్ ఇట్లా ఉన్నాడు, నెంబర్ ఇస్తే సార్ కాపీ మాట్లాడితే బాబు మేము ఇట్లా కేసు వేసినాం, మీరందరూ సహకరించాలి. మీ డివిజన్ ఎంతమంది ఉన్నారో అంతమంది గ్రూప్ కానీ గ్రూప్ అయ్యి మాకు నెంబర్లు ఇస్తే మేము మీ కూడా గ్రూప్లో గెయిన్ చేస్తాం. నన్ను గెయిన్ చేసుకున్నారు. కాకపోతే 2 సార్లు నాకు ఫోన్ చేసి నేను ఎత్తలేదు, ఎందుకంటే బిజీలో పడి నేను ఎత్తలేదు సార్ 2 సార్లు చేసిండు. విన్నా కానీ మీరు ఉదయం సార్ ఫోన్ చేసి సార్ వస్తున్నట్టు తొందరగా రావాలి అని అన్నాడు. అయినా నేను మళ్ళీ డ్యూటీకి పోయి వచ్చిన క్షమించాలి. కాకపోతే మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఇదంతా పక్కన పెట్టండి అబ్బా, యూనియన్ మనకు పని చేయవు, మన సొంతంగా ఏకమై మాత్రం పోదాము, మట్టి సార్తో మాట్లాడి ఎవరైనా ఉంటే వాళ్ళకి కలిసి మన యొక్క అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళు చేద్దామని అన్నా. సమస్యల పరిష్కార దిశ ఇంకొక వేలో యూనియన్ పరంగా జరుగుతున్నప్పటికీ ఇది ఇంకొక రూట్లో ఏ విధంగా చేసుకోవాలని మరి సుదీర్ఘంగా మనకు డి గారు మంగళ సార్ చెప్పడం జరిగింది. దానిపైన మనం కూడా మరొకసారి ఆలోచించి ఖచ్చితంగా మరి వారికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇది యూనియన్స్కి సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఎవరంతా వారు ఖచ్చితంగా మరి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మీరు అందరూ మరొకసారి పునరాలోచన చేసుకొని తప్పకుండా వారికి మద్దతు యూనియన్స్ మరొకసారి యూనియన్కి సంబంధం లేకుండా అన్ని సంఘాల్లో ఉన్నాం కాబట్టి మనం మద్దతు ఇచ్చి మనది మన కోసం కాబట్టి ఇండివిజువల్ చేసుకోవచ్చు తప్పేది. దాంట్లో అందరినీ మన యూనియన్స్ ఇక్కడ మనం డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఉన్నా మన కేవలం ఇది వ్యక్తిగతంగానే మనం తీసుకోవాలి, వ్యక్తిగతంగానే ముందుకు వెళ్ళాలని సందర్భం తెలియజేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి నిజంగా ప్రవీణ్ అన్న దాదాపు 1 వీక్ 10 డేస్ నుంచి ఒక్కడు రంగయ్య సార్ రిటైర్డ్ కానీ వారం రోజులు ముందు రిటైర్డ్ అవుతున్నాడు. అది ఆయనకే లోపల ఉంది, నేను రిటైర్డ్ అవుతాను నాకేది కానీ అయినప్పటికీ వదలకుండా అందరినీ మనందరినీ ఇంతమంది కలిసినప్పుడు కాదు మీ ఇద్దరే ఫస్ట్, తర్వాత మనకు సార్ వాళ్ళ నంబర్లు ఇచ్చి మాట్లాడేసింది కాబట్టి మనందరం సపోర్ట్ వాళ్ళని అభినందించాలి. వచ్చింది ఈ సాధన సమితిలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది అంటే మాత్రం 100% మీ ఇద్దరే కారణం. తర్వాత వాళ్ళు మాత్రం తెలియజేసుకుంటే మనం సంతోషపడతాం అయిందంటే మాతో పాటు
వ్యక్తిగతంగా ఒకసారి మరి ఆలోచించి ఖచ్చితంగా మరి మనందరం ఇండివిజువల్గా మాట్లాడి మరి దీనికి సపోర్ట్ చేస్తే కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఇక్కడికి వచ్చి ఇంతమందికి అవగాహన కల్పించినందుకు వచ్చిన టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కార్యక్రమం గద్వాల జిల్లా నుంచి కూడా వచ్చిన డి గారికి ఏడీ గారికి ఇద్దరు ఏడీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జీపే బాధ్యతలే కాబట్టి మనందరం సమకాలికం. సరే పదవులు ఏమున్నా లైన్మెన్ క్యాడర్లు ఉన్నా, ఇన్స్పెక్టర్ ఉన్నా, ఏఈగా ఉన్నా, డీఈగా ఉన్నా అందరం ఈపీఎఫ్ జీపీఎఫ్ బాధ్యతలేము కాబట్టి అందరం సమకాలికమే. నా పేరు భూషణ్, యాదాద్రి భువనగిరి సర్కిల్, చౌరపల్లి డివిజన్ మాది. సేమ్ ఇదే సిచ్యువేషన్లో అంటే నాకు ఇక్కడికి దాకా 175 కిలోమీటర్లు వచ్చింది. ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే సేమ్ మన మంగిలాల్ సార్ గారు ఈపీఎఫ్ జీపీఎఫ్ మీద పోరాడే క్రమంలో మాకు పరిచయాలు ఏర్పడి సార్ తోటి ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్లో ఇవన్నీ మాట్లాడిన తర్వాత మేము కూడా ప్రభావితమైంది. ఎందుకంటే ఈ 2002 బ్యాచ్ ఇంకొక 5 సంవత్సరాలు అయితే దాదాపు అందరూ రిటైర్ అవుతారు. 70, 71 ఉన్నోళ్ళు 30, 32 వరకు అంతా రిటైర్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు 1-2 సంవత్సరాల వల్ల కాకపోతే దీని గురించి అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ రిటైర్ అయిపోతున్నాం, మన గురించి వీడియో తీసి అందరం తీస్తాను. ఒక్క నిమిషం. ఈపీఎఫ్ జీపీఎఫ్ 99 నుంచి 31 ఆగస్ట్ 2004 మధ్య గల సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ రప్పించడానికి మూల పురుషులు అశోక్ గారు, ప్రవీణ్ గారు, రంగయ్య గారు, ముఖ్యంగా వాళ్ళని తర్వాత ఇక్కడ పరిచయం ఇప్పుడే, ఎందుకంటే వాళ్ళ పేర్లలో మేము ఉన్నాం కాబట్టి మీతో. అలాగే రామకృష్ణ గారు, నాగరాజు గారు, థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి నుంచి గద్వాల సీరియల్ని చూశాను కానీ గద్వాలను చూడలేదు. ఎందుకంటే గద్వాల తర్వాత వనపర్తి చూడడానికి అవకాశం రాలేదు. అయితే వనపర్తిలో నాకు అవకాశం వచ్చేదేమో, నాకు పాలిటెక్నిక్ సీట్ వచ్చింది మెకానికల్. కానీ అప్పుడు చిన్నగా 10th అయిపోయిన తర్వాత వనపర్తి ఎక్కడో ఉంటుంది, అక్కడ అన్నం దొరకదు, అన్నం సరిగా ఉండదు, అన్నం అక్కడ ఏ రకరకాలుగా చెప్పి భయప్రాంతం చేస్తే దాన్ని రాకుండా అయిపోయినా. సో ఈ రోజు ఆ కాలేజీని కళ్ళారా చూశాను. అది రప్పించడానికి సుగమం చేస్తాం మీ అందరికీ. ఇక్కడ రోజు 15 రోజులు వాళ్ళ 3 నెలలు సతీష్ మాకు ఏరియాలో దొరకడం సరే. అంటే బైఫర్కేషన్ అయినప్పుడు మనం విడదీసి 4-6 కంపెనీలుగా విడదీసినప్పుడు మనం విడిపోయినప్పుడు ఇంతమంది మిత్రులు చెప్పినారు ట్రైపార్ట్ అగ్రిమెంట్ రాశారు. ఆ ట్రైపార్ట్ అగ్రిమెంట్ ఏముంది అంటే ఇంతవరకు చాలా మందికి ట్రైపార్ట్ అగ్రిమెంట్ ఏముందో ఈవెన్ యూనియన్ లీడర్ వాళ్ళకు కూడా తెలియదు. నేను వాళ్ళకు వాళ్ళే అట్లా అంటుంటాను అనమాట, వాళ్ళకు కూడా తెలియదు. ట్రైపార్ట్ అగ్రిమెంట్ అంటే గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఒకటి సంతకం పెట్టాలి, మేనేజ్మెంట్ ఒకటి పెట్టాలి. అన్ని యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్, అన్ని యూనియన్ అంటే 48 యూనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరితో పెట్టారు. ఓన్లీ రికగ్నైజ్ యూనియన్ వాళ్ళందరినీ 4-5 పెట్టారు. ఆ 4-5 కూడా 1104 వాళ్ళు పెట్టాలి. అప్పుడు 327 ఒకరు, 1530 ఎవరు ఒకరు పెట్టారు. వాళ్ళిద్దరు పెట్టి సంతకాలే. తర్వాత ఇంజనీర్స్ అసోసియేషన్ సాయిబాబా అని పక్కింది, ఆయన పెట్టారు. ఈ 3 సంతకం ఉంటే ట్రైపార్ట్ అగ్రిమెంట్. దాంట్లో ఏముంది అంటే ఏపీఎస్పీ రూల్స్ ఏవైతే ఉన్నారో, ఏపీఎస్పీ వాళ్ళకి ఏమైతే వర్తిస్తాయో అంటే బెనిఫిట్స్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, లేకపోతే మీరు రిటైర్డ్ అయిపోయినప్పుడు మీకు ఎక్కడంతా ఏమైతే మాస్టర్ స్కేల్లో మనకి జీపీఎఫ్ ఉన్నదో అవన్నీ మీకు అది ఎట్లా ఉందో అలాగే మీకు వర్తిస్తుంది అని. కానీ విడివిడిగా ఏం రాయలేదు అంటారు.
అది అట్లా రాశారు వాళ్ళు, కానీ మీకు జీపీఎఫ్ రాదు, మీకు ఈపీఎఫ్ అని ఎక్కడ ట్రైబల్ అగ్రిమెంట్లో రాయలేదు. ఈ విషయాన్ని ఏ యూనియన్ లీడర్ కానీ ఏ అసోసియేషన్ లీడర్ కానీ చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి చెప్పట్లేదు, తెలియక చెప్పట్లేదు, తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు మన యూనియన్ లీడర్ కానీ అసోసియేషన్ లీడర్ కానీ అందరు జీపీఎఫ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు సపోజ్ మేము ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా జీపీఎఫ్ వాళ్ళే ఉంటారు, అటు వినే వాళ్ళందరూ ఈపీఎఫ్ వాళ్ళే ఉంటారు. ఈ ఈపీఎఫ్ వాళ్ళందరూ కూడా సెకండ్ క్యాడర్ క్యాండిడేట్ అంటారు. నేనేం చెప్తే సార్ చెప్పింది వినాలని. ఇప్పుడు ఎట్లా ఉంది మనది ఏంటంటే దున్నపోతుంది కట్టేయండి తాడు పట్టి ముక్కడమే మన పని. అసలు దున్నపోతు ఈయన సార్ అని చెప్పరా, చెప్తే బాగుంటుందేమో, నన్ను డివిజన్ తీసేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, రాని రకరకాల కారణాలతో వాళ్ళ మనసుకి బాధ కలిగిన చెప్పాలని చెప్పారు. ఇది యూనియన్ వాళ్ళు జీపీఎఫ్ వాళ్ళతో ఇది సాధ్యం వాళ్ళు అవుతుంది. వాళ్ళతో ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు జాక్ ఉంది, జాక్లో 48 ముందుగా మా గద్వాల జిల్లా తరఫున దాదాపుగా నేను కూడా 2000 డిసెంబర్లో డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అప్పటికి అన్నారు 99 వస్తుందన్నారు. కానీ ఈరోజు చూస్తే నాకు చాలా కాపీగా ఉంది. మీరు ఈపీఎఫ్ జీపీఎఫ్ క్యాండిడేట్స్ అనేది చెప్పి మీరు కాపించిన తర్వాత మీరు ఎలా మీరు దానికి ఫైట్ చేస్తారంటే మనకు తెలిసి తెలియకపోయినటువంటి ఆలోచన కొత్త ఎక్విప్మెంట్ ఆలోచన చేశారు. అంటే కొన్ని కండిషన్స్ మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఉండేటువంటి ఆలోచిస్తుంటాం. నాకు ఉద్యోగం చేస్తాం, దాని విధి విధాలు కండిషన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 99 నుంచి 2004 ఎక్కిన ప్రతి ఎంప్లాయీ ఒక ఆధార్ కార్డు తీసుకొని దాంట్లో మనం ఈపీఎఫ్ కేటగిరీని వర్తించడం జరిగిందని మేనేజ్మెంట్ చేసినారు. సరే, దానికి మనం అనుకూలంగా మళ్ళీ కార్యాలయం చేసుకుంటూ పోతే ఏదైనా సందర్భం జరుగుతుందంటున్నాం. దాదాపుగా ప్రతి ట్రేడ్ యూనియన్స్ కలిసి 48-49 సంఘాలు కలిపి నేను జేఏసీ అన్ని జేఏసీలు కూడా ఖచ్చితంగా చేస్తామని వాళ్ళే ఉన్నారు, చేయని మాత్రం ఎవరు అనలేదు. అందులో భాగంగా మనకు తెలుసు హైదరాబాద్లో చాలా పెద్ద మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం ఇంజనీరింగ్ అసోసియేషన్ విశ్వేశ్వర భవన్లో. ఆ రోజు అనుకున్నాం మనం వచ్చేటువంటి అటెండెన్స్ దేనికైనా సరే చాలా మంచి స్పందన వచ్చింది. కానీ ఆ రోజు అయిపోయి అనుకున్నాం తదనంతరం పిఆర్సీ కంటే ఫస్ట్ డిమాండ్ ఇదే చేయాలనుకున్నాం. సరే అనుకున్న తర్వాత గవర్నమెంట్ మార్చడం, మన సమస్య వెళ్ళిపోవడం. దాదాపుగా దీనికి 25 సంవత్సరాలకు నాకు తెలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనుకోండి. ఈపీఎఫ్ జీపీఎఫ్ పోరాటంలో 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లాగా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదేమొకటి కొన్ని ట్రేడ్ యూనియన్స్లో వచ్చేసి ఒక్కొక్కరికి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఒక ట్రేడ్ యూనియన్ వచ్చేసి అంటే వాళ్ళకు ట్రేడ్ యూనియన్స్ నేను బీడబ్ల్యూగా 85లో వచ్చిన. నేను 2015 5 నెలలు రిటైర్డ్ అయినా. ఇప్పటికి 19 సంవత్సరం దాటిన. కానీ ఉద్యోగం ఉండి ఆ నెలనాడు పడ్డనాడు ఉన్న తృప్తి, ఆ బాధకు నేను 10 ఏళ్ళు చదివిస్తున్నాను. తమ్ముడు ఇప్పుడు చెప్పుడు ఒక మాట, నేను పోయిన నెల పడ్డది నెల పడలేదంటే ఆ మనోవేదన అనేది ఎప్పుడు వస్తుందంటే, మీరు కూడా అందరు ఇలా వచ్చిన నెలనాడు పడుతుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి కూడా. కానీ ఈ నెలవారు వచ్చేది ఎంతో అంత. నీకు రిటైర్డ్ అయినాడు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా ఇలా సార్ చెప్పినట్టు ఒక పెద్ద చచ్చిపోతే చిన్న మేకపోయి ఆరోగ్యకి చెందండి 6 రోజుల కథ అయిపోతుంది. ఇవి 5 రాని 10 రాని ప్రతి నెలకు వస్తుందండి, అది జీవనాధారం. మొన్న మా భార్యకు ముసలమ్మ బాగాలేకపోతే అట్లా హాస్పిటల్ చెకింగ్ పోతే 20,000, ఆపరేషన్ చేస్తే 2,30,000. ఈ 20,000 ఒకనాడు హాస్పిటల్ పోతే ఖర్చు అవుతుంది. ఒక్కొక్కరు మనసులో పెట్టుకుంటే ఎవరికో ఇస్తున్నాం దేనికోసం కాదు, మన అవసరానికి. నేను 11 సంవత్సరాల బాధను అనుభవించుకుని చెప్తుంది. దీన్ని ఎవరి మీద పెట్టి ఎవరో చేస్తారు కదా, మన పనిని మనం ఇచ్చుకుంటూ మన అన్నం మనం పోయి మాట్లాడుకొని ఉడకబెట్టుకొని తినాలని అనుకుంటాము. దానికి సమాధానం కూడా మన డి గారు, ఎందుకంటే ఆయన కూడా మన బాధ్యుడే. ఇక్కడ యూనియన్లో ఇప్పటిదాకా ఉన్న పెద్దవాళ్ళంతా చెప్పిపోతాయి కాబట్టి వాళ్ళకి ఆ బాధ అనేది ఆ సుధాంతం విన్నాడనే దూరలేవు. నాకు అందరూ తెలుసు, జంగయ్య కాల్చి తెలిసిన జంగయ్య, ఇబ్రాహిం లేనాపూర్ అందరూ తెలుసు.
కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చీఫ్ అందరూ ఎవరైనా ఈపీఎఫ్ నుండి తీపరేపడానికి బాధవుతారనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంకా ఇప్పుడు ఈ తరం వస్తే అలా బాధపడతాం తెలియదు. కాబట్టి అందరూ దయచేసి పెద్ద 20,000 అనేది నా లెక్కల హాస్పిటల్ పోతే ఒక నాడు అవుతుందని భావిస్తున్నా. దానికి సహకరించినటువంటి ఇది కావాలని కోరుకుంటున్నాను. నా పేరు స్వామిదాస్. నేను సిద్దిపేట నుంచి వచ్చినాను. నేను సార్ ఈపీఎఫ్ జీపీఎఫ్ ఒక వేదికను ఏర్పరచుకొని దీని పాల్వంచలో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే లెఫ్ట్ ఫస్ట్ ఈ యొక్క సాధన సమితి దఫాలుగా ఫస్ట్ కూనంనేని సాంబశివరావు సారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మన ఈపీఎఫ్ జీపీఎఫ్ అంశం మీద ఒక అంశాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఈ ఈపీఎఫ్ జీపీఎఫ్ అంశాన్ని ఫస్ట్ చట్టసభలో దీన్ని బయలుపరిచింది. పాల్వంచలో మీటింగ్ పెట్టినప్పుడు సార్కు ఆ సందర్భంగా సార్ వాళ్ళు ఒక సన్మానం పెట్టి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మేము కూడా సిద్దిపేట నుంచి చాలా మంది కార్మికులము పాల్వంచ పోవడం జరిగింది. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకు కలిసి వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటిదంటే విద్యుత్ శాఖ మంత్రులు, ఫైనాన్స్ మినిస్టరు, అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమంది ఈరోజు కొంత ముఖ్యమైనటువంటి నాయకులు అక్కడ ఖమ్మం జిల్లాలో ఉండడం కూడా మనకు ఒకటి కలిసి వచ్చినటువంటి ఒక ప్రాధాన్యం ఏంటంటే సార్ వాళ్ళు డిప్యూటీ సీఎం సార్ని కలిసారు, నెక్స్ట్ అక్కడ కూనంనేని సాంబశివరావు సార్ని కలిసినారు, నెక్స్ట్ మన పొంగులేని శ్రీనివాసరెడ్డి సార్ని కలిసినారు, తుమ్మల నాగేశ్వరరావు సార్ని కలిసినారు. అక్కడ నాయకులతో పాటు దీనికి మన కార్మికులను అందరినీ కూడా ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి దీనికి ఒక కార్యాచరణ రూపొందించి ఇది మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచనతోని మరి మనం కోర్టుకు పోవాలనుకున్నటువంటి ఒక ఆలోచన సార్ కలిగినప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ విధంగా మనం రాజకీయంగా మనం ఒక కార్యాచరణ ఏర్పరచుకున్నా కానీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మనకు ఇంకొక హ్యాండ్గా మనకు పనిచేస్తుందనే ఆలోచనతో సార్ వాళ్ళు మన కోర్టు పోదామని ఆలోచన చేసినప్పుడు ఏ అడ్వకేట్ అయితే కొంచెము మనకు తొందరగా చేయగలుగుతాడు, ఏ అడ్వకేట్కి అయితే కొంత సబ్జెక్టు మీద కొంత అవగాహన ఉంది అని తెలుసుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అని హైకోర్టులో సార్ మంచి కొంత ఆ సబ్జెక్టు మీద ఆయన కోర్టులో పనిచేసిన ఆయనకు ఒక అనుభవం ఉన్నది. కాబట్టి మనం అనుకున్నది మేము ఫస్ట్ సార్ మాత్రం మేము డిస్కస్ చేసుకుని పోయినప్పుడు ఒక 6 నెలల్లో మనకు ఆర్డర్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో పోయినాం. కానీ మనకున్నటువంటి విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ 2003లో అపార్ట్మెంట్ అయిన వాళ్ళు, మనకు కొంత ప్రొవిన్షియల్లో ఉన్నటువంటి అప్పుడు కాంట్రాక్ట్ బేస్లో వచ్చినటువంటి వాళ్ళు, వివిధ విధాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు మనకు ఉన్నటువంటి ఆధారాలను పట్టుకొని సారు ఏది దానికిగా అంటే విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్ని ఒక బంచు, ఈ కాంట్రాక్ట్ వర్కర్ని ఒక బంచు, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క రీతిగా అవన్నీ ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు, ఏ పీరియడ్ నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ బేస్లో కానీ వీళ్ళు చేసినటువంటి అప్పుడు పార్ట్ టైం జాబ్లో చేసినటువంటిది ఎన్ని సంవత్సరాలు చేసినా అంతా కూడా స్టడీ చేసి ఆయన కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఏ రోజైతే మనం కోర్టులో పిటిషన్ వేసిందో ఆ రోజు మనకు ఆర్డర్ ఇవ్వడం గొప్ప చరిత్ర. ఇది చాలా ఒక మన విజయం సాధించి మనం చెప్పుకోవచ్చు. ఏ రోజైతే కోర్టులో మనకు ఫైల్ అడ్మిట్ అయిందో ఆ రోజు మనకు ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఇచ్చినటువంటి టైము ఏ టైం బాండ్ అయితే కోర్టు మనం వేసింది గవర్నమెంట్ మీద వేసిన మన మేనేజ్మెంట్ మీద వేయలేదు. గవర్నమెంట్
చేసినప్పుడు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి టైం బాండ్ ఏదైతుందో ఆ టైంలో చేయకుంటే ఇది కంటెంప్ట్ కూడా వేస్తామని కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. ఆ కంటెంప్ట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫైనాన్స్ సెక్రటరీ కూడా మనకు నోటీసులు పంపించారు. మేము కూడా దీని మీద ఒక ఆలోచన చేస్తున్నాము, మాకు కొంచెం అవకాశం ఇవ్వని గవర్నమెంట్ కూడా మరి కోర్టుకు తెలిపినటువంటి ఒక అంశం. మరి కోర్టులో వేసినాక మరి మనకి ఇది ఏమవసరం అని అంటే మనము అనుకున్న టైం బాండ్ కన్నా ఇంకా ముందుగా మనం పని చేసుకుంటే మనకి ఇంకా ప్రభుత్వాలు ఉన్న టైంలో ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనము ఇంకా తొందరగా మనం పని చేసుకునే ఆలోచన చేయాలని అనుకున్నప్పుడు మనం అందరం ఒకరికొకరం అందరం చేయగలిపి ఎవరైతే ఇప్పుడు దీనికి సాధన సంస్థలో అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి డి మంగిలాల్ సారు ఏ ఆలోచనతోనైతే ఏ అడుగు వేసి ఏ అడుగు వేస్తే ఏ వైపు వేస్తే మనం దీన్ని సాధించుకోగలుగుతాం అన్నటువంటి ఆలోచనతో ముందు పోతుందో ఆ ఆలోచనకు మనం అర్థం చేసుకొని ఆయనకు చేతులిచ్చినప్పుడే మనం ఇంకా దీన్ని త్వరలో సాధించుకుంటామని మేము కొంతమంది ఇంకా వివిధ జిల్లాలకు మేము కలిసి వాళ్ళతో మాట్లాడి సార్తో ఉన్నటువంటి మేము తిరిగినటువంటి అనుభవాన్ని వాళ్ళకు మేము షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మాతో చేయగలిపి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ గద్వాలు నెక్స్ట్ వనపర్తి జరిగినటువంటి హుజూర్ నగర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూసి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళతో మా అనుభవాలను తీసుకొని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మనకి ఇప్పుడు ఒక సమస్య ఏంటిదంటే మనకు ఒక పొలిటికల్ హ్యాండ్ మనకు ఒక ఉన్నది కాబట్టి చేసేటువంటి ఆ నాయకుని మీద మంచి నమ్మకం సాగుతున్నది కాబట్టి ఈ రకంగా పోతే మనం తొందరగా సాధించుకోవచ్చు అన్నటువంటి ఆలోచన సంతోషమే. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఏమి లేదు, రూపాయలు కూడా లేదు, ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. నేను రోజులు బాగా ఎంజాయ్ చేసిన వాస్తవమే, నాకు కూడా తెలవలేదు. నేను ఉన్నన్ని రోజులు నాకు కూడా తెలవదు. ఈరోజు బయటకు వచ్చేసిన, ఈ నెల బయటకు వచ్చిన, ఈ నెల రూపాయలు పోయిన నెల జీతం పడింది, ఈ నెల జీతం పడలేదు. మరి ఎట్లా అది కూడా ఆలోచన చేయాలి మనం. అంటే బయటకు వచ్చిన తర్వాత మెడికల్ కూడా లేదు, మెడికల్ ఉందాక కూడా మెడికల్ లేదు. ఏం పరిస్థితి ఏంటి, మెడికల్ కూడా లేకపోతే ఎట్లా? ఈరోజు కూలి పని చేసే వాళ్ళు కూడా వానికి అక్కడ కూలి వస్తుంది, గవర్నమెంట్ నుంచి ప్రతి పథకాలు అన్ని వాడుకుంటారు. మన గవర్నమెంట్ ఉద్యోగస్తులం, కానీ ఏం లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్పుకోవడానికి ఏమంటే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా ఉద్యోగస్తులు ఉద్యోగం దిగిన తర్వాత ఏమున్నది, కానీ మనకి ఈపీఎఫ్ ఉన్నది అయిపోయింది. మనం ఏమి ఈపీఎఫ్లో లేము, మేము గవర్నమెంట్లో లేము, ఏమిట్లో లేము, ఏమిట్లో చదవలేము. మనం గవర్నమెంట్ ఇస్తా అంటే గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఏం లేదు. మళ్ళీ ఎట్లా? కొద్దిగా ఆలోచన చేయండి. మనకు కూడా రావాలా వస్తే మనం ఒకరమే కాదు, మన వెనక ఉన్న భార్య పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఒకరికే చూసుకోకూడదు. మన వెనక ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చూసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా సక్సెస్ చేసి సార్ వచ్చింది కాబట్టి ధన్యవాదాలు తెలుపుతూ